సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సిగ్నల్ క్లియరా? ఓకే క్లియర్. ఓకే తీసుకురా సార్ సబ్జెక్ట్. లేదు కొద్దిగా పనిలో ఉన్నా. ఓకే ఓకే. స్వప్న వచ్చినాము ఒకసారి చూసి స్వప్నకు హోస్ట్ నువ్వు సబ్జెక్ట్ చెప్పు. ఓకే సార్ నేనే తీసుకుంటా, హోస్ట్ నేనే తీసుకుంటా. ఓకేనా నేను తీసుకుంటా. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. Sri Miji, good morning, guest. Good morning, leaders. Welcome to Zoom section. You mean 125? Okay. Okay, sorry, leaders. Okay, continue. Welcome to Zoom section. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి మాసయ్య. మా అభిప్రాయం వచ్చేసి గ్రేట్ లీడర్ స్వప్న మేడం మల్లె సార్. మా అభిప్రాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభిప్రాయాలకి, మెంటర్స్ కి, గురువులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను చూసుకుంటా పార్ట్ టైం చేసుకుంటా ఒక పీడీ జాబ్ పార్ట్ టైం చేసుకుంటే వెస్ట్ లో ఒక 720 వచ్చింది. ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి నాకు 18,300 రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. మేము మంచి లీడర్ గా ఎదగాలని, మంచిగా అచీవ్మెంట్స్ తీసుకోవాలని నా గోల్స్. గోల్ బలంగా ఉంటే వర్క్ కూడా బలంగా ఉంటుంది. ఆ గోల్ అనేది బలంగా లేకపోతే మనం చేసే వర్క్ కూడా కరెక్ట్ ఉండాలి, మనం చేసే పద్ధతి కూడా చాలా చాలా అసలు కరెక్ట్ ఉండాలి. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు గోల్ అనేది వ్యక్తి యొక్క డిసైడ్ చేస్తుంది. సపోజ్ గోల్ అంటే ఏ విధంగా ఉండాలంటే, మనకు ఇంకా అది ఎట్టి పరిస్థితి అది ఏది ఏమైనా కానీ ఆ గోల్ మనం రీచ్ కావాలి. ఈవెన్ కొత్త వాళ్ళు చూసుకుంటే మరి ఓకే లీడర్స్, ఈవెన్ మనం చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనేది చాలా బలంగా ఉండాలి. గోల్ అనేది చాలా బలంగా ఉండాలి. ఈవెన్ కొత్త వ్యక్తులు కావచ్చు, ఈవెన్ పాత వ్యక్తులు కావచ్చు, కొత్తగా వెస్టేజ్ లా నేను డిసైడ్ అయ్యి నేను కొత్తగా ఈ రోజు వచ్చిన సార్, నేను ఇదే రోజు నేను ఐడి ఇస్తున్న వెస్టేజ్ లా, మరి నేను ఏ విధంగా నేను దీంట్లో సక్సెస్ కావాలి సార్ అని అంటే నేను ఒక్కటే మరి చెప్తా. నువ్వు ఒక విజన్ పెట్టుకో. ఒక సంవత్సరం లోపల నీకు ఎంత కావాలి, నీకు సంవత్సరం లోపల నీ క్యాపబిలిటీ నీకు ఎంత దమ్ము ఉంది, దాని గురించి మీరు డిసైడ్ అని ఫస్ట్. అన్ని వదిలేసుకొని వచ్చారుగా, పార్ట్ టైం చేస్తున్నారు, కొందరు ఫుల్ టైం చేస్తున్నారు, కొందరు డైలీ 2 hours అట్లా కూడా చేస్తున్నారు. ఈవెన్ కొత్త వ్యక్తులు చూసుకుంటే ఒక తిక్కమక్కలో లోయలో ఉంటారు. అంటే ఏ విధంగా ఉంటారు అంటే, వచ్చినాం బాగానే జాయిన్ అయినాం, కానీ జాయిన్ అయినప్పుడు కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు దెబ్బలు తాకుతాయి. 9 మంది నువ్వు వెస్టేజ్ లో జాయిన్ అయినావంటే, ఏమేమి వెస్టేజ్ కాకపోతే ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు జాయిన్ అయినావంటే ఫస్ట్ నేను తేడాగాడు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తేడాగాడు అంటారు. ఆ 10 మందిలో ఒక్కరు ఎవరంటే అది నీవే, మంచోడు కాబట్టి. దానిలో 9 మంది తేడాగాడు వాళ్ళు అవుతున్నారు. నువ్వు మంచి సక్సెస్ అయినాక ఒక కార్ తీసుకుంటే అప్పుడు నువ్వు మంచిగా అవుతావా, లేకపోతే వాళ్ళు తేడాగాడు అవుతారు? ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. మరి ఇక్కడ ఎవరు తేడా? అన్నవాళ్ళు తేడా అంతే. ఆ మాటలు ఎప్పుడైతే అన్ని పట్టించుకో మనం ఉంటాం, అప్పుడు మనం తేడా అవుతాం. 9 మంది అనేవాళ్ళు ఉంటారు,
9 మంది అనుకుంటారు, 9 మంది వస్తాను గుంపు కూర్చొని, మీ దోస్తులు లేకపోతే మీ చుట్టాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్ ఎవరు మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు కూర్చొని గుంపు కూర్చొని ఇంకేం పనిపాట లేదు, ఎప్పుడు వెళ్తున్నాడు మీటింగ్స్ అంటున్నాడు, అక్కడ అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు, పైసలని వేస్ట్ చేస్తున్నాడు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని అనుకుంటాం. అనుకున్నప్పుడు మన కోసం వాళ్ళు తేడా ఎంత చెప్పినా అర్థం కాదు, పెద్ద తేడా కాదు వాళ్ళు అనుకుంటారు. కానీ ఇన్ కేస్ ఒక్క సంవత్సరం దీనిలో పోరాడినాక మన అనుకున్న గోల్స్ రీచ్ అయినాక అప్పుడు ఎవరు తేడా అవుతారు? మన దృష్టిలో వాళ్ళు తేడా అవుతారు. చేతులు కాలేదు ఎవరికి? వాళ్ళకి. మరి వాళ్ళ మాటలు నమ్మి మనం ఈ రోజు మిగిలిపోయినామో అక్కడనే అట్టడిగా నిలిచిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త 5% వాళ్ళు 5% అయినా సరే, కొత్త అయినా సరే మనకు ఏమైందంటే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా, చెడు ఆలోచనలు, ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏర్పరచుకునే వ్యక్తులు మంచి వాళ్ళే ఉండాలి, నెగిటివ్ పర్సన్స్ ఉండాలి. 100 మందిలో ఒక్కడు కూడా నెగిటివ్ పర్సన్ ఉన్నాడో ఆ 100 మందికి వాకిస్తాడు. 100 మందిలో ఒక నెగిటివ్ పర్సన్, ఒక 99 మంది ఒక మంచి వాళ్ళు ఉంటే ఒక్క నెగిటివ్ పర్సన్ ఉన్నానుకో అందరికి వైరస్ లాగా అంటించుకుంటూ పోతాడు. అంటే నెగిటివ్ అనేది చాలా స్పీడ్ అప్ అయిపోతుంది మనిషి పైనకి. ఒక వైరస్ లాగా త్వరగా మనోభావాలు దెబ్బతీస్తారు, మనిషిని కుంగిపోయి మంచి లీడర్స్ తో దోస్తానం కాదు, అది సక్సెస్ అయిన లీడర్స్ తో దోస్తానం కాదు. అని దోస్తాను చెట్టపట్టాలు తీసుకుని తిరగడం కాదు. ఏమైనా సహకారం, సార్ నాకు సలహాలు ఇవ్వండి సార్, ఏ విధంగా వెళ్ళాలి సార్ వెస్టేలా, నేను డిసైడ్ అయ్యి వచ్చాను సార్, నాకు సంవత్సరం పాటు ఏది అనగా నేను ఖచ్చితంగా డిసైడ్ నేను వర్క్ చేసుకోరు సార్ అన్నవా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చెడ్డ వ్యక్తుల దోస్తాను బంద్ చేసుకోవాలి, మంచి అసోసియేషన్ మనం ఎంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మనం మైండ్ సెట్. అక్కడ డల్నెస్ వచ్చిందా? రాదు. ఈ మనసు బాగా ప్రశాంతంగా అనుకున్నది, కానీ లోపల ఉంటది ఒక రగులుతుంది, లక్ష తీయాలని. ఆ మైండ్ సెట్ అయిపోయింది అంతే, లక్ష తీయాలి కాబట్టి సెట్ అయిపోయింది. ఆ సెట్ అయిపోయినప్పుడు మనకేమైతే అంటే ఒక ఫోకస్ మైండ్ లో ఉంటాం. మనం ఎవరేం చెప్పినా పట్టించుకోము. అసలు మనం ఏం చేయాలంటే మనం అద్దం ముందల్లో ఒక గోల్ సెట్ చేసుకోవాలి. మనం డిసెంబర్ లోపల 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, ఒక చార్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అద్దం ముందర కావచ్చు, నెక్స్ట్ మనకు హాల్లో కావచ్చు, మీ ఇంట్లో హాల్లో కావచ్చు, నెక్స్ట్ చూసుకుంటే మీ బెడ్రూమ్ లో కావచ్చు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మొత్తం అదే ఉండాలి. రూమ్ నిండా కావచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఆ గోల్ ఉన్న సమాచారం ఉండాలి. డిసెంబర్ లక్ష అని ప్రతి క్షణం శివమంత్రం ఉందిగా, పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ, ఇది కూడా లక్ష అనుకుంటూ పోతే అది ఏదో విధంగా మనకు దేవుడు ఆశీస్సులు ఇస్తాడు, మనం ఆ ధైర్యం మనకి ఇస్తాడు. ఫస్ట్ మనం డిసైడ్ కానీ 1 లక్ష తీసుకోవాలి. మరి గోల్ తగ్గట్టు మనం ఏం చేయాలంటే మనం కొన్ని చేంజ్ చేసుకోవాలి. అవేమేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ మనం డ్రెస్ కోడ్ చేంజ్ చేయాలి. మనిషి వేషధారణ ఫస్ట్ చేంజ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈడేమైతుందంటే సెకండ్ పాయింట్ మనకు వ్యక్తి నెగిటివ్ పర్సన్ వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు సింగిల్ గా వెళ్ళొద్దు. సింగిల్ గా మనకు 1-to-1 చేయొచ్చు, హోమ్ మీటింగ్ ఇట్లా చేసినప్పుడు నెగిటివ్ పర్సన్ ఎక్కడ ఉంటారు కదా, ఆ నెగిటివ్ పర్సన్ వచ్చే వాయిస్ నువ్వు బేస్ చేసుకొని నువ్వు అప్పుడు వెస్టేజ్ వదిలేసే అవకాశాలు ఉంటాయి. వెస్టేజ్ వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు మనం ఏం చేయాలంటే మన అప్లైని తీసుకెళ్తూ వాళ్ళతో 1-to-1 చేయించుకొని, సార్ నాకు మీటింగ్ చేతురాను సార్ అనొద్దు. మనం ఎప్పుడు మీటింగ్ మీరు చేతురాను సార్ అనొద్దు. సార్ మీటింగ్ ఎట్లా చేయాలో నాకు నేర్పించండి సార్ అని మనం అన్నాను. మీటింగ్ ఎట్లా చేయాలి సార్ అని మనం అడిగితే మన అప్లైన్ నుంచి మనకు నేర్పిస్తారు. సార్ మీరు రండి సార్, హోమ్ మీటింగ్ చేతురాను సార్, మస్తున్నాయి సార్ మీటింగ్స్, అది ఎప్పుడు అన్నది చాలా రాంగ్ వే. అప్పుడు బాగా మాట్లాడుతుంటే నీ అప్లైన్లుగా మాట్లాడతారు,
మీ అభిప్రాయం ఎంత మాట్లాడితే అంత నాలెడ్జ్ మీ అభిప్రాయానికి వస్తుంది. రకరకాల వ్యక్తులు వస్తుంటే ఆ రకరకాల వ్యక్తుల మైండ్ సెట్ మీ అభిప్రాయం అర్థం చేసుకుంటారు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం అవునా? ఆ హోమ్ మీటింగ్ ఎట్లా కాదో నేర్పియండి సార్ అని మనం అడగాలి. నేర్పియండి, గుర్తుపెట్టుకోండి పాయింట్, నేర్పియండి సార్ అని. ఎప్పుడైతే నేర్పియనంటో నీలో ఒక చలనం కలుగుతుంది, నీలో ఒక మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. రండి సార్ మీరు హోమ్ మీటింగ్ చేస్తారు సార్ మస్తులే సార్ అంటే నువ్వు ఇంకా బండరాయి లెక్క అంతే. ఆ మాట అన్నామంటే బండరాయి లెక్క. నేర్పియండి సార్ అని మనం అన్నాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రోజులో చూసుకుంటే, నెలలో చూసుకుంటే ఒక 30 రోజులు 31 days, 31 లేకపోతే 30 రోజులు చూసుకుంటే ఒక 24 days కేటాయించుకోండి వెస్టేజ్. ఒక 24 days వెస్టేజ్ కి కేటాయించుకోండి. ఆ తర్వాత ఒక వారం రోజులు, వారం అంటే మొత్తం వదిలే కానీ మధ్యలో ఎక్కువ పర్సనల్ పనులు ఉంటాయి కదా, ఆ పర్సనల్ పనులకు కేటాయించుకోండి. ఒక 24 days వెస్టేజ్ కి కేటాయించుకొని నీకున్న ఒక 6 లెగ్గులో లేకపోతే ఒక 4 లెగ్గులో వాళ్ళకి హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలో నువ్వు నేర్పియాలి. కొత్త వ్యక్తులైనా సరే పాత వ్యక్తులైనా సరే హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలో నేర్పియాలి, అతనితో చెప్పిస్తుండాలి. మరి ఫస్ట్ ఎట్లా చేసుకోవాలంటే మనం ఫస్ట్ మంత్ మన ఫస్ట్ మంత్ మనకి ఎండ్ కాబట్టి ఫస్ట్ మంత్ రోజే సెకండ్ రోజు నీకు లిస్ట్ రావాలి. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఏ లెగ్ వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి, 2 లెగ్ వాళ్ళకు ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇంకా యాక్టివ్ ఉన్న పర్సన్ కు ఎన్ని రోజులు టైం ఇవ్వాలి. కొంచెం అటు ఇటు అంటే అక్కడ దుంకి ఇక్కడ దుంకి నేను కొన్ని రోజులకు వచ్చి సార్ నేను మెసేజ్ చేస్తా సార్ అనకుండా అలాంటిలకు ఒక 2 days అట్లా బాగా పార్లమెంట్ పనిచేసే వ్యక్తులకు 24 hours అందుబాటులో ఉండాలి. దాంట్లో ఒక్క వ్యక్తి 5 మంది డిసైడ్ 6 members డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినాక నీ తర్వాత మారిపోతుంది, తర్వాత మారిపోతుంది. చూసుకుని ఒక మంత్ లో ఒక 24 days నీకు ఫస్ట్ తారీఖు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మన రమేష్ సార్ ప్రిపేర్ చేసుకోవడం ఈ వీక్ ఈ నెల మొత్తం ఇక్కడ మీటింగ్ చేయాలి, ఈ ఏరియాలో మన మనకు లీడర్షిప్ చేసుకోవాలి, ఈ ఏరియా 12% లీడర్స్ పెట్టుకోవాలని రమేష్ సార్ చర్చించుకుంటారు. ఫస్ట్ ప్రణాళిక, ఆ ప్రణాళిక అనుకుంటే ఫిక్స్ అయిపోతాం, ఆ రోజు వెళ్ళిపోతాం ఇంక ముందు జరగకుండా. అదే ప్రణాళిక లేకుండా మనమే అనుకో ఒక్క బొర్ల మనం. అందుకు ఫస్ట్ తారీఖు రోజు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ తారీఖు రోజు ప్లాన్ చేసుకొని 24 days ప్లాన్ చేసుకొని నువ్వు ఏ లెగ్గుకి ఎంత సమయం ఇవ్వాలి, సెకండ్ లెగ్గుకి ఎంత సమయం ఇవ్వాలి, 3 లెగ్గుకి ఎంత సమయం ఇవ్వాలి, 4 లెగ్గుకి ఎంత సమయం ఇవ్వాలి నీవే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి మన సమయం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బాగా యాక్టివ్ ఉన్న లీడర్స్ కి మనం నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, నెంబర్ ఆఫ్ డిఎస్సి మీటింగ్స్, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ మనం ఇస్తుండాలి. అక్కడ టీం ప్రమోట్ చేసుకోమని మనం సజెషన్ చేస్తుండాలి. మనలకు అక్కడ వెళ్ళామని మన టీం మనం సజెషన్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఆ వ్యక్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి అన్నిటికన్నా సార్ మరి 1 year 1,00,000 రూపాయలు ఎట్లా తీసుకోవాలి సార్ అంటే మరి 1 year లో 1,00,000 రూపాయలు ఎప్పుడు తీసుకొస్తారంటే నువ్వు ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు స్టార్ డైరెక్టర్ అవుతావో ఒక స్టార్ డైరెక్టర్ నుంచి నువ్వు ఎన్ఈపీలు మొత్తం 30,240 పీవీలు నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో స్టార్ డైరెక్టర్ నువ్వు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు ఈజీగా. ఒక్క లైన్ నుంచి 10,000 పీలు, సెకండ్ లైన్ నుంచి 10,000 పీలు, 3వ లైన్ నుంచి కూడా 10,000 పీలు. నీకు సైడ్ వేలు నువ్వు పెట్టుకుంటే మాత్రం సైడ్ వేలు 240 మనం పాయింట్ పెట్టుకుంటే మన సైడ్ వేల ఒక 3,000 పీలు మనం పెట్టుకుంటే ఒక లెగ్ నుంచి 10,000 పీలు, సెకండ్ లెగ్ నుంచి 10,000 పీలు, మన థర్డ్ లెగ్ నుంచి 10,000 పీలు, మన సైడ్ వేల ఒక 3,000 మన పీలు మనం పెట్టుకుంటే 1,00,000 రూపాయలు రాసి పెట్టుకోవచ్చు. వెస్టియల్ 1,00,000 రూపాయలు వస్తాయని ఇంకా అంతే డిసైడ్ అయిపోతుంది అంతే. ఇంకా ఈ విధంగా కొందరు చూసుకుంటే ఒక సంవత్సరం లోపల స్టార్ డైరెక్టర్ కావచ్చు. ఇంకా కొందరు చూసుకుంటే ఈ సిస్టమ్ ఇంకా ఫాస్ట్ గ్రోతింగ్ అవుతుంది కాబట్టి 6 సంవత్సరం లోపలనే గ్రౌండ్ డైరెక్టర్ కావచ్చు. నీలో ఉంది ఆ క్యాపబిలిటీ, నీలో ఉంది సత్తా, ఆ విధంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు
కొన్ని ఆచరణ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ మైండ్ సెట్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఆలోచన ఉండాలి. అది మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచిగా షూ మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకు డ్రెస్ కోడ్ మంచిగా మెయింటైన్ చేయాలి, మన వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మంచిగా వేసుకొని టిక్ టాక్ వెళ్ళాలి. వెళ్తే ఒక రెస్పెక్ట్. అది నైట్ ప్యాంట్ ఆలోచన ఏముందిలే ఒక్కడే ఉండలే అని ఒక నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని చెప్పినాం అనుకో, ఎంతసేపు ఉన్నా ఆ నైట్ ప్యాంట్ మీదనే ఉంటుంది దృష్టి అంతా ఆయనకి. ఆ ఒక్కడే ఉండాలి సింపుల్ గా అన్నాం అనుకో, ఆలోచన ఒక్కడే ఉండే కదా అన్న. ఒకసారి ఆలోచన చేసినాం నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోపోయినాం. నువ్వు ఎంత పెద్ద చెక్ ఎత్తినా గానీ ఎంతసేపు ఉన్నా మనకు నైట్ ప్యాంట్ మీదనే ఉంటుంది దృష్టి. ఫస్ట్ ఆలోచన చేయాలి, మంచిగా వెళ్ళాలి. నెక్స్ట్ కార్యరూపం. మరి అనుకున్నావు కదా, నీ కార్యాచరణ ఏ విధంగా దాల్చినావు, ఆ కార్యాచరణ ఏ విధంగా మొదలు పెడుతున్నావు. ఫస్ట్ స్టెప్ గట్టిగా వాడాలి. ఎవరు దొబ్బినా కానీ తుఫాను వచ్చినా కానీ సపోజ్ ఇప్పుడు గడ్డి పార్క్ ఉంది, గడ్డి పార్క్ ఏమో తుఫాను వచ్చినా కిందికి బాగా బెండ్ అయిపోతుంటది. బెండ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే తుఫాను అవుతుందో మళ్ళీ గడ్డి పార్క్ మళ్ళీ లేచి కూర్చుంటది. అవునా కదా, లోపల ఉన్న వేర్లు గట్టిగా పాతకపోయినవి. అదే ఎదురు బొంగు చూసుకోండి, ఎదురు చెట్టు చూసుకోండి, ఎంత కిందికి ఉంటే ఎప్పుడైనా ఎదురు చెట్టు ఇరిగంగా చూసిరా అంటే లోపలికి వేర్లు వెళ్ళి బాగా స్ట్రాంగ్ గా ఏర్పడతాం. ఆ స్ట్రాంగ్ ఏర్పడి పైకి ఎదిరినా కానీ ఎంత తుఫాను వచ్చినా వానగాలు వచ్చినా ఏ గాలి వచ్చినా కానీ భూమికి మొత్తం పడుకున్నా కానీ తర్వాత 2 days తర్వాత 4 days తర్వాత మన చెట్టు అదే విధంగా ఏర్పడుతుంది. అంటే మనం వేసే స్టెప్ కూడా చాలా స్ట్రాంగ్ చేయాలి, గట్టిగా చేయాలి. నెక్స్ట్ సమస్యలు అంటే ఏముంటాయండి? ఇంటి సమస్యలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, మాక్సిమం ఇవే ఉంటాయి. ఫ్యామిలీ సమస్యలు, ఈ 3 ఉంటాయి ఎక్కువ. హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ సమస్యల నుంచి పరిష్కారం వెజిటేబుల్ ఉన్నాయి. ఏమో నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే మన దాంట్లో వెజిటేబుల్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటే ఆ సప్లిమెంట్స్ కూడా ఆ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తాయి. నెక్స్ట్ మనీ ప్రాబ్లమ్స్. నీకు 30,000 కావాలా, 40,000 కావాలా, లక్ష రూపాయలు కావాలా, ఒక 3 నెలలు మాతో పాటు జర్నీ అయ్యండి. ఆ సమస్యలు మొత్తం మనీ సమస్యలు మొత్తం తిరుగుతాయి. మాక్సిమం మనకు ఎక్కడ కొట్లాడాలంటే ఇంట్లో కానీ ఫ్యామిలీ కాదు మన దోస్తులు ఎక్కడన్నా కానీ మనీ ప్రాబ్లం వల్లనే డిసైడ్ అవుతాం. మనీ ఎప్పుడైతే లేదు మనకు ఎక్స్పెక్ట్ ఇయ్యదు, సమాజం అస్సలు ఇయ్యదు. ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే మనం వెస్టేజ్ ని గట్టిగా చేసుకోవాలి. గట్టిగా అంటే నీ నమ్ముకోవాలి, నువ్వు బిలీవ్ చేసుకోవాలి. నేను ఖచ్చితంగా చేసేది చేయాలి అనేది. నెక్స్ట్ ధ్యానం. వెస్టేజ్ లో మనం వెస్టేజ్ అనేది ఏదైనా కానీ సపోజ్ ఒక స్టోరీ చూసుకుని మనకు ఎవరు మన జూమ్ లో చెప్పారు అనుకుంటా. ఒక చీకటి అవుతుంది, రాత్రిపూట చీకటి అవుతుంది, 11 అవుతుంది. గేట్ కా నుంచి బస్ స్టాండ్ నుంచి విలేజ్ 1 కిలోమీటర్ ఉంది. అంటే కిలోమీటర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సింగిల్ గా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఏదో చల్లగాలి ఒక సౌండ్ వినిపిస్తుంది అతనికి. ఆ సౌండ్ వినిపిస్తున్నప్పుడు అతనికి చాలా భయం అవుతుంది. అక్కడ ధైర్యం కోల్పోతున్నారు. అదే ఒక వెనుకున్న వ్యక్తి ఇంకో వ్యక్తి వస్తున్నట్టు నీడ కనిపించింది అనుకో, ఒక వ్యక్తి వస్తున్నట్టు కనిపించింది అనుకో, నువ్వు ముందరికి గట్టిగా అడిగేస్తా అయ్యా. అప్పుడు నువ్వు భయపడతావా? అయ్యవు. మరి ఇక్కడ నువ్వు భయపడకుండా వెస్టేలో భయపడకుండా ఉండాలంటే నీ అప్లైనర్ నువ్వు కింద పడుతున్నప్పుడు మీ అప్లైనర్ నేను గట్టిగా పట్టుకుంటాడు. నేనున్న పద చూసుకున్న పద అంటారు మీ అప్లైనర్. ఆ ధైర్యం నీకు అందిస్తాను మీ అప్లైనర్. ఇంకా భరోసా ఇస్తాను, నేనున్నా, నీకు ఏది ఏమైనా నేనున్నా, నేను సక్సెస్ చేయించే బాధ్యత మీ అప్లైనర్, నా అప్లైనర్. నెక్స్ట్ మొండిపట్టు ఉండాలి. మొండిపట్టు ఏ విధంగా ఉండాలంటే మన ఆర్మీ సార్ వాళ్ళు ఉంటారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతున్నా కానీ షూటింగ్ లో కావచ్చు, ఏమైనా ఎన్కౌంటర్లు కానీ అతనున్న వ్యక్తి మనకు కాలుస్తున్నాడు అని వెనకాడికి వేయరు. ఏదైతే అదైతుంది, వస్తాం వీరిగా సర్గమనం ఉంటాం, మంచి బిరుదులను తెచ్చుకుంటామని మొండి పట్టుతో పోరాడతాం. వెస్టేలో కూడా కింద పడని, టీం రాకపోని, వచ్చినా రాకపోయినా నీకు నువ్వు నిలబడు. మొండిగా ఒక బండరాలాగా మీరు నిలబడు. వెస్టే అంతే, మొండి పట్టులాగా నిలబడు. ఆటోమేటిక్ గా గెలుపు నీ సొంతం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు బండరాగా నిలబడతావో
ఆటోమేటిక్ గా నీకు గెలుపు నీకు సొంతం అవుతుంది. ఎప్పుడైతే నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మొండిరాగి నిలవంతా ఆటోమేటిక్ నీ గెలుపు సాధ్యమవుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఒక లెజెండరీ లీడర్, ఈయన ఒక లెజెండరీ. ఇతను చూసుకుంటే చిన్నప్పుడు చెత్త కాగితాలు ఉంటాయి కదా, చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి, అతను చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ అయిపోయాడు. అతని ఇంటి ముందల గొప్ప గొప్ప కారు, జాగ్వార్ కావచ్చు, ఫెరారీ కావచ్చు, ఏ కొత్త కారు లాంచ్ అయితే అతని ముందల ఉంటది అంతే కారు. ఒక చెత్త కాగితాలు వేరుకునే వ్యక్తి సాధించిందంటే ఆయన కంటే బెటర్ గా మనం ఉన్నాం కదా, అవునా కదా? ఆయన కంటే బెటర్ పర్సన్ మనం ఉన్నాం కదా, అంత ఆర్థిక పరిస్థితులు లేవు కదా. చెత్త కాగితాలు వేరుకునే వ్యక్తి పట్టుదలతో పట్టుబడితే మరి అతని జీవితం మారిందే మారలేదా? సార్ మరి మారిందంటే మరి నీ తర్వాత కూడా మారుతా మనం విషయం పట్టుకుంటే నీకు ఆలోచన చేసుకో. చూడండి, చెత్త ఖాతాలు ఎక్కింది రోజు రోజు కూలి రోజు రోజు పోయి 100, 10, 100, 200, 300 విక్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి గట్టిగా పట్టుదలతో వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటే ఒక లెజెండరీ క్రికెటర్ అతను. లెజెండ్, అతనికి బ్యాట్ పడితే అతనిలో బౌలర్స్ అదరాలి. అలాంటి క్రికెటర్ ఒకసారి చూసుకోండి. అతనికి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. చెత్త వ్యక్తున్న వ్యక్తి గొప్పగా వెదిగినంటే గొప్ప రిచ్ పర్సన్ అంటే మీరు కంపేర్ చేసుకోండి. మరి అతని కంపారిజన్ అతని కింద ఉన్నారా లేకపోతే మీరు కింద ఉన్నారా? అతను కుటుంబ పరిస్థితి చూసుకుని లేకపోతే మీ కుటుంబ పరిస్థితి చూసుకుని, అతనికి మించి మీ కుటుంబ పరిస్థితి చాలా బాగానే ఉందిగా, బెటర్ గానే ఉందిగా. మరి అతని కంటే జర గట్టిగా మీరు పోరాడొచ్చు కదా. అతను తినడానికి తిండి లేకున్నది. మనకు 3 పూటలు తిండి పెట్టే చాలా మంది ఉన్నారు. 3 పూటలు తిండి పెట్టేవాళ్ళు అమ్మనాన్ని బంగారు లెక్క చూసుకుంటారు మనల్ని. మరి నీవెంత వేస్తావు ఒకసారి ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ వ్యక్తి అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతుంటే ఈ ఆట చాలా మనసులో పాతుకపోయింది. ఆట చాలా బాగుంది, నేను కూడా ఆడితే బాగుండు, ఆట చాలా బాగుంది, నేను కూడా ఆడితే బాగుండు. గట్టిగా సంకల్పం అనుకున్నాడు. సంకల్పం అనుకున్నప్పుడు అతను అదృష్టం ఏంటంటే క్రికెట్ సెలక్షన్ జరిగినాయి. ఆ టౌన్ లోనే క్రికెట్ సెలక్షన్ జరిగినాయి. ఆ సెలక్షన్ జరిగితే అక్కడ క్రికెట్ మీద పెట్టే శ్రద్ధ, అతనికి క్రికెట్ మీద పెట్టే శ్రద్ధ, ఆ శ్రద్ధను బట్టి అతను 3 పూటలు కూడా తిండి లేకపోతే 3 పూటలు పెట్టి తిండి పెట్టిండు. మరి వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుని 3 పూటలు కూడా తిండి పెట్టిండు. మరి రాంగ చూసుకుంటే డిస్టిక్ నుంచి డిస్టిక్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ చూసుకుంటే గొప్ప క్రికెట్ లీగ్స్ లో ఆడిన అతను. ఇతను చూసుకుంటే మనకు క్రిస్ గేల్ లెజెండరీ లీడర్, సార్ లెజెండ్ క్రికెటర్. ఇతను చూసుకున్నాక 66 బంతుల్లో 75, ఇతను రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు కూడా. చూసుకోండి ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు ఒకసారి చూసుకోండి, కంపేర్ చేసుకోండి. అంత కింది స్థాయి కదా. మరి ఇప్పుడు ఆ సారి వచ్చిన అవకాశాన్ని వెస్ట్ చేయలాగా వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటే ఒక లగ్జరీ లైఫ్ మరి లీడ్ చేస్తుంది లేదా ఒకసారి చూడండి. ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. మరి మన దగ్గర కూడా వెస్టేజ్ వచ్చింది. మరి మీరు చేత పట్టుకుంటావా, జారిస్తావా అది నీ చాయిస్, నీ చేతిలో ఉంది అది. మనకు సుభాష్ శెట్టి సారు ఒకటే చెప్తా, ఒక స్టోరీ బాగా చెప్తున్నాడు. ఆ సుభాష్ శెట్టి సార్ చెప్తున్నారు బాగా. చేతుల కోడిపిల్ల ఉంది, చేతులు అనేది 2 చేతుల ఇట్లా కోడిపిల్ల ఉంది, ఓ చేతిలో ఉంది ఓ చేతిలో లేదు. లేనప్పుడు అతను చూపించిండు 2 చేతుల కోడిపిల్ల ఉందా లేదని చూసిండు. కోడిపిల్ల లేదు, చనిపోయినా అని చెప్పిండు. అంటే చనిపోయినట్టు చెప్తే ఈడేమవుతుందంటే అతను చూపించిండు కోడిపిల్ల బతికే ఉంది. మన లోపల చూసే వ్యక్తులకు ఏమనిపిస్తుంది, కోడిపిల్లని చనిపోయింది, పిసికేసిండు అన్నట్టు. కానీ అతను తెలుసు కదా ఇట్లా విసిలో చనిపోతాయని. మన నీ చేతులు ఉన్నది కూడా వెస్టేజ్. మరి అనుకునే దాన్ని పట్టుకుంటే నువ్వు తర్వాత కూడా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకు పుట్టుకతో గొప్పవారు కాలేరు ఎవరు. నువ్వు పుట్టకనే బాగా నీకు మెడల్ చైన్లు కావచ్చు, మంచి లగ్జరీ లైఫ్ కావచ్చు, అదేం ఉండదు. అతను పుట్టినప్పుడు బరపత్తలనే ఉంటాం, చనిపోయినా కూడా బరపత్తలనే. మొత్తం మన ముడతాలు కూడా మన బట్టలు ఇంచి కూడా పాతి పెడతారు, అవునా కదా. మరి పుట్టినప్పుడు మరి ఎవరు గొప్పవారా? అతను మైండ్ మార్చుకున్నాడు కాబట్టి గొప్పవాడు. అతని ప్రవర్తన చేతల వల్లే మనలో గొప్పవాళ్ళుగా
మానేస్తున్నావు చూడండి ఒకసారి. ఇప్పుడు చూసుకుంటే పుట్టినప్పుడే గొప్పవాళ్ళు ఎవరైనా చూడండి ఒకసారి. మీ చుట్టుపక్కల ఎప్పుడు చూడండి ఒకసారి, చుట్టుపక్కల ఎవరైనా గొప్ప వాళ్ళు పుట్టినప్పుడే నేను గొప్ప రిచ్ పర్సన్ ఎవరైనా ఎవరో వాళ్ళ అమ్మని సంపాదించి పెడితే అతను రిచ్ పర్సన్, అవునా కదా? మరి ఉన్న ఆస్తి కూడా ఇది మొత్తం ప్యాకెట్లకు ఆటలు గీటలు వేస్తే ఉన్న ఆస్తి కూడా పోతా పోదా? మరి ఇతను గొప్ప వ్యక్తి లేదు. ఇతను మంచి ప్రవర్తన మంచిగా ఉంటే అతని ఆస్తిని కూడా రెండింతలు వేసుకోపోవచ్చు, అవునా కదా? నెక్స్ట్ చూసుకుంటే పైన సక్సెస్ ఉంది, ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన అనేది మరి అతను మేకలు ఉట్టుకోపోతుంది పైకి ఎక్కడానికి. నిచ్చెన లేదు కానీ ఆ 2 మేకలు పెట్టుకున్నాడు, 2 కట్టె పెట్టుకుని ఆ కట్టెను మనకు చెక్కలు కొట్టుకుంటా ఎక్కుతూ పోతున్నాడు. అవమానాలు, హేళనలు, చిన్న చూపు, ఏడుపులు, ఆకలి బాధలు, కన్నీళ్లు, ఆర్థిక పరిస్థితి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటి తొక్కుడు వస్తే లాస్ట్ కొండపైన ఉంది సక్సెస్. మరి అవకాశం ఉంది, మరి కొండపైకి ఎక్కుతా మధ్యలో ఆగిపోతాం అనేది నీకు నువ్వు డిసైడ్ చేసుకో. కొత్త వ్యక్తులకు చెప్తున్నా, కొత్త వ్యక్తులకైనా పాత ఎవరికైనా, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు చెట్టు చూడండి ఒకసారి. చెట్టు మనకు స్టార్టింగ్ లో ఒక విత్తనం, ఈ విత్తనమే పెద్ద చెప్తాం, మనకు విత్తనం పెద్ద అర్థం చెప్తారు. ఫస్ట్ ఒక చిన్న విత్తనం కదా, ఒక మర్రి విత్తనం ఉంది, అవునా? మర్రి విత్తనప్పుడు ఫస్ట్ మనకు పురుగులు తినాలని చూస్తాయి, లేకపోతే మనకు ఏమోటి జంతు జీవులు తినాలనిపిస్తాయి, లేకపోతే గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ప్రతి ఒక్కరు తినాలనిపిస్తాయి. ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు మనకు గద్దలు కావచ్చు, కాకులు కావచ్చు, ప్రతి ఒక్కరు తినాలనిపిస్తుంది. తింటే మరి చనిపోతాయి కదా. మరి అన్నిటిని తట్టుకొని చూసుకొని స్టెప్ బై స్టెప్ మరి మనిషి కూడా కొట్టాలని చూస్తాడు, నరికేయాలని చూస్తాడు, అవునా కదా? లాస్ట్ పెద్ద అయినాక చూసుకుంటే ఆ చెట్టు కిందికి వచ్చినాక చీమలు వస్తాయి, కప్పలు వస్తాయి, పాములు వస్తాయి, మనుషులు వస్తారు, జంతువులు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. నీవు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యే వ్యక్తులు కూడా ఒక విత్తనం లాంటి వాళ్ళు. ఈ మధ్యలన్నీ కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, హేళనలు అన్ని ఒక పైన వృక్షంలాగా వెలిసినావు. అప్పుడు నీకంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దోస్తులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్కాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని వెంటికి వస్తారు. నువ్వు ఓడిపోయినావా ఇంటికి, నువ్వు ఓడిపోయి ఇంటికి వెళ్ళావా, నిన్ను ఎవరు మందలించే వారు కూడా ఉండరు. నెక్స్ట్ చూసుకుంటే ఈ వ్యక్తి చూసుకోండి, 2 చెట్లు ఉన్నాయి, 2 చెట్లు, 2 వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నా ఇంకా అయిపోయిందిలే, నా వల్ల అయిపోయిందిలే, నేను బయటికి వెళ్ళలేను, నేను అయిపోయిందిలే, నేను బయటికి వెళ్ళలేను, ఆ జీతం ఇంతే అని తను కూర్చున్నాడు. ఈ ఫస్ట్ పర్సన్, అతని చేతిలో కూడా రాయింది, కానీ నా వల్ల అయిపోయింది, నేను ఇన్ని గుంతలు చనిపోతాను ఫిక్స్ అయిపోయాడు. కానీ ఈ వ్యక్తి 2వ పర్సన్ ఉంది కదా, చేతికి రాయి దొరికింది, అవకాశం ఉంది, బయటికి వెళ్తే బతకొచ్చు అని ఒక బతుకు మీద ఆశ పుట్టింది అతనికి. మరి ఆశ పుట్టినప్పుడు ముఖంలో చూడండి ఒకసారి, చిరునవ్వు చూడండి. ఆ ముఖంలో చిరునవ్వు ఉంది కాబట్టి మెట్లు చేసుకుంటూ పైకి వెళ్తా ఉన్నాడు. ఎసానో మరి అవకాశం ఇద్దరికి ఉంది, అవకాశం అనేది ఇద్దరికి ఉంది. ఆ అవకాశాన్ని ఎవరు వినియోగించుకుంటారు అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు వెస్టేజ్ కానీ మీకు కూడా వెస్టేజ్ కూడా మీ చేతికి వచ్చింది, మరి వెస్టేజ్ మరి వాడుకొని మీరు మీ తలతో మార్చుకుంటే, మీ కుటుంబ పరిస్థితి మార్చుకోవడం మీ చేతిలో ఉంటారు. ఎసానో నెక్స్ట్ చూసుకుంటే అన్ని అవకాశాల ముందు వాటికి వాడడం కాకపోతే ఇదిగో ఇలాగే మిలిగిపోతూనే ఉంటాం. కానీ ఈడేమైందంటే అన్ని అవకాశాలు వస్తాయి, అదిగో చేద్దాంలే, ఇదిగో చేద్దాంలే, నిచ్చెనలు వస్తున్నాయి, మరి అదే నిచ్చెనలు వేసుకొని పైకి ఎక్కొచ్చు కదా. చూస్తూ ఉన్నాడు, బయట దూకితే ఏమవుతుందో ఫీల్, మనం పొద్దుగా ఫీల్ మనం బ్యాగ్ వేసుకొని భుజానికి వేసుకొని బయటికి వెళ్తే వామే వచ్చిండ్రా నాయన, ఈ తీస్మాన్ గారు వచ్చిండు, బూట్లు గిట్లు వేసుకొని వచ్చి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాక మొత్తం చేసేస్తాడు అనుకుంటాడు. మరి అలా అంటున్నా అంటే నీవేం చేయాలి, నీ వంతు నువ్వు కృషి చేయాలి. అవకాశం ఉంది, ఆ నోరు మూపియాలన్నా నీవే, ఆ నోరు తెరిపియాలన్నా నీవే. ఆ నోరుతో నువ్వు అనిపించుకుంటావో, ఆ నోరు మూపియాలని నువ్వు పోరాడుతావు, నువ్వు డిసైడ్ చేసుకో. అవకాశం ఉంది, అవకాశాన్ని పట్టుకుంటావో లేదో నీకు నువ్వు డిసైడ్ చేసుకో. నెక్స్ట్ చూసుకుంటే మనకు హార్డ్ వర్క్. ఇక్కడ ఏమవుతుందంటే
బర్రె ఉంది కదా, బాగా కొత్త వ్యక్తులకు ప్లాన్ చెప్పినాం. అతని కొత్త వ్యక్తులకు ప్లాన్ చెప్తే ఇంటికాడ తినకు కూడా టికాన్ ఉండదు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మస్తు చేసిన పో, ఇసున్ కంపెనీ మస్తు వచ్చిపోయినాయి, తినకి తిప్పిపోతే ఇంకా టికాన్ కూడా ఉండదు. అరే నాయన నీ ఇక్కడ వస్తే నీ తలరాత మారుతుంది, నీ కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది అని. ఇక్కడ చూసుకుంటే మనకు తలరాత అనేది మారిపోతామని చెప్తాం. మరి మారిపోతా అన్నప్పుడు హార్డ్ వర్క్ మనం బరిని చెప్తా ఉన్నాం ముందరికి. ఒకసారి మీటింగ్ రా, మన టీంలో కావచ్చు, మన టీంలో ఎట్లా చెప్తారంటే, రండి ఫోన్ చేసి ఇక్కడ పలానా మీటింగ్ ఉంది రండి, నేను పోస్ట్ చేస్తా, ఆటోమేటిక్ మీ పేరు ఎక్కువ మంది తీసుకురండి అని చెప్తాం. అవును కదా. మరి ఇక్కడ చేస్తాం 1 year పాటు మా ప్రొడక్ట్స్ ఇంటిపై తిరుగుకుంటూ పోయి అమ్ముతున్నాడు ఆయన. ఇంటిపై తిరిగి అమ్ముతున్నాడు. నువ్వు ఎప్పుడైతే తిరిగి అమ్ముతావో, నువ్వు ఎప్పుడు తిరుగుడు బిజినెస్ అనేది, ఇంకా ఎప్పుడు తిరుగుకుంటూనే ఉంటావు వెస్టేజ్ లో కూడా. ఏదైనా అవకాశం కానీ అది నీ కింద ఒక గుంపు మేస్త్రి తయారు చేసుకో, ఒక హార్డ్ వర్క్ తీసుకుపోయి ఒక స్మార్ట్ వర్క్ నువ్వు తయారు చేసుకో. ఒక స్మార్ట్ వర్క్ తయారు చేసుకుంటే హార్డ్ వర్క్ దగ్గర స్మార్ట్ వర్క్ తయారు చేసుకో, స్పీడ్ గా గ్రోత్ అవుతావు. అవునా కదా. ఎక్కడైతే మనకు మీటింగ్ పడుతుందో ఆ ఏరియాలో ఒక 3 days అక్కడ నువ్వు క్యాంపెయినింగ్ చేసి హోమ్ మీటింగ్స్ ఎక్కువ ప్లాన్ చేయండి. హోమ్ మీటింగ్ ఎక్కువ ప్లాన్ చేస్తే నీకు టీం అక్కడ ఎక్కువ మంది వస్తారో రాదా, అది స్మార్ట్ వర్క్. ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాక హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు జూమ్ మీటింగ్ ప్లాన్ చేసుకోవాలి. జూమ్ మీటింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఇప్పియాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్ ఇప్పియాలి, హోమ్ మీటింగ్ అయిపోయి ప్రొడక్ట్స్ ఇప్పియాలి, నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలి. నువ్వు 100 సార్లు కొడతావు, 10 సార్లు కొడతావు నువ్వు జూమ్ కి వచ్చిన దగ్గర ఎవరిని వదలదు. నువ్వు తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి జూమ్ లై, ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాదు, ఆ మైండ్ సెట్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. స్మార్ట్ వర్క్. సార్ మళ్ళీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ సార్ బిజీలో ఉన్నారా? సార్ మళ్ళీ సార్ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది సార్. సార్ పోస్ట్ ఎవరైనా తీసుకుంటారా 07 నుంచి? ఓకే లీడర్స్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచంద్ర గురుజీకి, భిక్ష సార్కి, మా గురువులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సబ్జెక్ట్ చాలా చాలా వండర్ఫుల్ గా ప్రతి ఒక్క లీడరు నాది అనుకుని చాలా మంచిగా వండర్ఫుల్ గా చెప్తారు. ఈ జూమ్ సెక్షన్ ని చాలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క లీడర్ ని కోరుకుంటూ ఇంతవరకు నా జూమ్ సెక్షన్ నేను ముగిస్తాను. మీకు ఏ పైన కనెక్ట్ అయిందో ఒకసారి మీరే అంటే ఇచ్చి నాకు సార్ ఈ పైన కనెక్ట్ అయింది అన్న వాళ్ళు ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మళ్ళీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బిజీ ఉన్నారా సార్? కొంచెం సరే సబ్జెక్ట్ సరే సార్, నేను లాస్ట్ తీసుకుంటా సార్. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ బిజీ. గుడ్ మార్నింగ్ విశ్వల్. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్టు బాగున్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందో చూసుకొని తర్వాత చెప్పడం అనేది, వాడుకొని ప్రొడక్ట్ చెప్పడం అనేది చాలా మంచి విషయం సార్.
తర్వాత వచ్చేసి మనము వాడి చూసిన తర్వాత వాళ్ళకి మనకి ఎవరైతే ఓన్ గా డ్రెస్ కోడ్ సార్ మెయిన్ డ్రెస్ కోడ్ తర్వాత మన అప్ లీడర్ మన పైన లీడర్ ఉంటారు కదా సార్, వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్క సబ్జెక్టు తీసుకొని వాళ్ళతో మనమే చెప్పుదురాని సార్ అనకుండా చెప్పాలి మనమే అన్నట్టు చెప్పినారు సార్. అది బాగుంది సార్. సార్ మనకి విషయం నేర్పియండి సార్ అని మనం అన్నాను. మీరు అది బాగుంది సార్. నాకు అది బాగుంది సార్. ఇప్పుడు సార్ మీరు ఎక్కడో ఉంటారు సార్, బిజీ ఎక్కడో ఖాళీ ఉన్నారు సార్. కాకపోతే మనది మనం నేర్చుకోవాలి సార్. ఒకరు చెప్తే చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. మనం నేర్చుకోవాలి దానివల్ల. నాకు ఇంత మంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి. మేడం శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం కృష్ణ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ అయిపోయింది సార్. మోటివేషన్ చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ డిసైడ్ అయితే సార్ ఏదైనా వర్క్ చేసినాక ఇది చేయాలని ఆలోచన తప్పన కోరిక ఖచ్చితంగా డిసైడ్ అయితే అది నచ్చింది. సెకండ్ వర్క్ రెస్పెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మన డ్రెస్ వాల్యూ ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుందో అవతల మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనమే ఒక ఈజీగా ఉంటే మనం వాళ్ళకి అసలు అసలు మనకు వాల్యూ అయినారు, వాళ్ళకి చెప్పేది కూడా వినలేదు సార్. అదొకటి నచ్చింది. ఇంకోటి ఆలోచన థింకింగ్ వెరీ ఇంపార్టెంట్. సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి. ఇంకా ధైర్యంగా నేను చేయగలనేది అదొకటి బాగుంది సార్. ఎన్ని సమస్యలు ఆర్థికమని ఏదైనా సరే చేయాలని డిసైడ్ అయితే అదొకటి బాగుంది. ఇంకోటి లీడర్లు వచ్చి నేర్పియాలి అనేది లేదు సార్. మాకు నేర్పియండి సార్, నేర్పించేది బాగుంది సార్. మేము చేయండి సార్ అని వచ్చి చెప్పేది బాగాలేదు. మీరు నేర్పిస్తే మేము నేర్చుకుంటాం సార్, నేర్పిస్తే మేమే చేస్తాం అనేది బాగుంది సార్. ఎందుకంటే మనీ రావాలంటే మీరు రాలేదు కదా సార్. అదొకటి బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా అయిపోతుంది. స్టోరీస్ లో సార్ కోడి పిల్లలు సూపర్ సార్. నిజంగా అది చేతిలో ఉండేదంటే వేస్టేజ్ మన చేతిలో ఉంది. అది నువ్వు ఎలా ఊహించుకుంటావు మన చేతుల్లోనే ఉంది సార్. వేస్టేజ్ అనేది మనం ముందుకు వేసుకుంటాం. అది బతికిస్తామా చనిపోతామా మనదే ఉంది సార్, మన చేతుల్లో ఉంది. చాలా బాగా చెప్తారు సార్. సూపర్ సార్. సూపర్ మెసేజ్. యాక్సెప్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాదే మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ మీరు చాలా సార్, అసలు ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఫస్ట్ మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఇతరులతో ఎలా చెప్పాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్పుడే టీం ఏర్పడుతుంది సార్. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి సార్. వర్క్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ప్రతిదీ బాగా నచ్చింది సార్ నాకు. చెత్త కాగితాలు ఏరుకునే వాడే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మనము అన్ని మనకి 3 పూటల అన్నం ఉండి కూడా మనం ఏం చేయగలుగుతున్నాము అనేది అది బాగా నచ్చింది సార్ నాకు. మనకు అంత మంచి అవకాశం వచ్చింది వేస్టేజ్ ద్వారా వదులుకోకూడదు అని బాగా అర్థమైంది సార్. ఖచ్చితంగా వదిలేదే లేదు సార్ వేస్టేజ్. బాగుంది సార్ సబ్జెక్ట్. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మాస్టర్ సార్ మీరు చాలా సూపర్ సెషన్ చెప్పారు. అందరికి మంచిగా అర్థమయ్యే రీతిలో స్క్రీన్ తో పాయింట్ స్క్రీన్ చేసుకుంటూ చెప్పారు. ఎన్ని నిచ్చెనలు ఉన్నా నిచ్చెన ఎక్కి చూడకుండా తొంగి చూసేది ఒకటి బాగా కనెక్ట్ అయింది. రెండవది 2 గోడల మధ్య ఒకరికేమో రాయి దొరికినా ఏమి ఆలోచన లేదు, ఇంకొకరికి రాయి దొరికినా అవకాశం అనుకొని ఒక్కొక్క మెట్టు తయారు చేసుకుంటూ ఆ గుంటల నుంచి బయటికి వెళ్ళేది అదొకటి నచ్చింది. అది వాస్తవంగా మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా అది మీరు ఎగ్జాంపుల్ గా చూయించుకుంటూ చాలా మంచిగా. రెండవది అవకాశాలు అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒక చెత్త ఏరుకునే అతని బాబుది కూడా స్క్రీన్ లో షేర్ చేసిరు. అది కూడా తనకు ఒక అవకాశం వచ్చింది, మంచి నెంబర్ 1 ప్లేయర్ అయిండు. అది అవకాశం వచ్చినందుకే ఆయన వినియోగించుకుని ప్లేయర్ అయిండు. రెండోది కోడి పిల్లలకంతా కూడా మంచిగా చెప్పారు సార్.
అది ఆ కోడి పిల్లలే అతను. ఇప్పుడు నాకు కూడా 3 కోడి పిల్లలు ఉన్నాయి. ఆ 3 కోడి పిల్లలు సార్ మీట్లోకి వెళ్ళిపోయినట్టు సార్ మీరు చేసుకోండి సార్. ఒకటి ఫోన్ వచ్చి డిస్టర్బెన్స్ అయింది సార్, సారీ సార్. హలో, సేమ్ అయితే నాకు కూడా 3 కోడి పిల్లలు ఉన్నాయి. కోడి పిల్లల కథ బాగా చెప్పారు. అది కోడి పిల్లలు చంపాలన్నా మన చేతుల్లో ఉంది, బతకాలన్నా మన చేతుల్లో ఉంది. మన పిల్లలకు మనం ఏ విధంగా వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా, ఇప్పుడు ఒక విధంగా చెప్తారు, మన తాతలు బీదవారే, మన ముత్తాతలు బీద, మన తల్లి కూడా బీదవాడే, మేము కూడా బీదవాళ్ళు, మన పిల్లలు కూడా బీదవాళ్ళు కాకూడదు. ఆ ఉద్దేశంతో మనం హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ మన డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ప్రకారం చేస్తే సాధించవచ్చు ఏదైనా. ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుమానం అవమానం ఉన్న దగ్గరనే సన్మానం జరుగుతుంది అనేది మొన్న కూడా ఒక మీటింగ్ లో సార్ చెప్పడం జరిగింది. అది చాలా మంది మీటింగ్ లోకి రమ్మంటే ఫస్ట్ అనుమానిస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అవమాన పడుతుంటారు. వచ్చిన తర్వాత ఏంది, మనం మీటింగ్ లో మన చూడడం చూస్తుందా ఏంది, అది ఇప్పటి వరకు అంటే అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనంత వరకే అనుమానం అవమానం. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ 2 వదిలేస్తే వాడు సాధిస్తే కనుక అక్కడ సన్మానం అనేది జరుగుద్ది. ఇవన్నీ హ్యాండిల్ చేసి చెప్పాలి సార్. ఓకే, నాకు కూడా 2 పాయింట్స్ అర్థమైనందుకు నేను జూమ్ మీటింగ్ లో చెప్పదలుచుకున్నా. ఓకే, అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మాషా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం శ్రీదేవి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పిన పాయింట్ హోమ్ మీటింగ్ గురించి నేర్పియండి సార్ అనేది చాలా కనెక్ట్ అయింది సార్. నాకు నేర్చుకుంటాం అనకుండా నేర్పించండి సార్ మాకు హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి అనేది చాలా బాగుంది. ఇంకొకటి ఆ కట్టెల పైన ఎక్కి ఇంకా మనం ముందుకు సాగకుండా ఒక టీం వర్క్ తయారు చేసుకోవాలి, అక్కడే ఉండొద్దు అని చెప్పామనే వెంట రావాలని అదొకటి చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకోమన్నప్పుడు ఒక కాల్ వచ్చిండే చేసుకోలేకపోయినా సార్, సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ వడ్డే లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? అసాయి సార్. క్లియర్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వచ్చేసి మీరు చెప్పిన పాయింట్ మొత్తం కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మొత్తం బాగున్నాయి సార్. ప్రతి ఒక్క పాయింట్ ఆలోచిస్తే మొత్తం బాగున్నాయి సార్. ప్లస్ మనము అప్లైన్ కడగకుండా మనం నేర్చుకోవాలి. హోమ్ మీటింగ్ అనేది అప్లైన్ కడగకుండా నేర్చుకోవాలి, అడిగి నేర్చుకోవాలి, మనమే పెట్టాలి సార్. అదొక పాయింట్ కనెక్ట్ అయింది సార్ నాకు. సార్ నేర్పియండి సార్ అని మనం అడగాలి సార్. నేర్పియండి సార్ అని మనం అంటే బాగుంటుంది. మీరు సార్ అంటే అది ఆటోమేటిక్ గా. ఓకేనా సార్? ఓకే సార్, కరెక్ట్ సార్. ఓకే సార్, అదొకటి. ప్లస్ మన చేతిలో కోడి పిల్ల సుభయ్ చెట్టి సార్ చెప్పిన కదా సార్, అది కూడా ఓకే మన చేతిలో పెట్టారు. గురుగారులకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ మన చేతిలో పెట్టారు, మన చేతుల్లోనే ఉంది. ఓకే సార్, మనమే బతికించుకోవాలి. పంపుతామా బతికించామా మన చేతిలో సార్, బతికించుకోవాలి. మనం పేదవాడుగా పుట్టి పేదవాడుగా చనిపోవడం హక్కులేదు సార్. ఎందుకంటే ఎంఎస్ సార్ చెప్తాడు ఎప్పుడైనా చిన్న కనెక్ట్ అయ్యి సార్ నాకు. ప్లస్ అంతే సార్, నేను నేర్పిస్తా అని. ఓకే సార్, థ్యాంక్ యూ మాస్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం రాజకీయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. క్లియర్ సార్? క్లియర్ మేడం, కంటిన్యూ. సార్ మీరు చెప్పిన నాకేంటంటే సార్, నాకు ఒక చిన్న దొరికింది సార్. ఎందుకంటే ప్లస్ ఏంటంటే చాలా వరకు తెలియజేయడం ఏంటంటే చాలా వరకు ఎక్కడ ఏముందని ఎవరికి తెలియట్లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటే ఒక చిన్న చీమ ధాన్యాలు ఎక్కడున్నాయో తెలియదు, ఎవరికి ఏ చీమకు తెలియదు. కానీ అవి వీటికి అవే వెళ్ళిపోతాయి. ఒక కాల ధాన్యం చూసిన తర్వాత అక్కడ ధాన్యం ఉందని పోయి చెప్తేనే కదా సార్ 10 చీమలు వెళ్ళి అక్కడ ధాన్యం తినేది.
అలాగే సేమ్ మన సబ్జెక్ట్ లో వేస్టేజ్ లో ధాన్యం ఉంది, తినే అంత ధాన్యం ఉంది, రండి మనం వెళ్ళి తెచ్చుకుందామని మనం వాళ్ళకి చెప్పడం గొప్ప అవకాశం సార్. అంటే మనం వాళ్ళకి వెళ్ళి ధాన్యం ఇవ్వడానికి మనం ముందుకెళ్తున్నాం. అది తెలియక ఏంటంటే కొంతమంది ఎగతలు చేస్తారు, చేయని ఇప్పుడు తొక్కుకుంటూ పోతే చీమ నడుచుకుంటూ పోద్ది, చూడకుండా కాలేస్తారు. అట్లనే ఆ చీమ నన్ను తొక్కుతుందని భయపడట్లే కదా, మనం కూడా ఎవరు ఏమన్నా భయపడాల్సిన అవసరం సార్. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయడం అన్నది నాకు ఎందుకు కనెక్ట్ అయ్యింది సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ లో. ప్లస్ ఏంటంటే సార్ మనం చేసేది మంచి పని కాబట్టి, మనం చేసే మంచి పని కాబట్టి ఎవరు ఏమన్నా అవన్నీ ఈ చెవుతో వినాలి, ఈ చెవుతో వదిలేయాలి. రేపటికి వాళ్ళకి అర్థమైన రోజు వస్తారు వాళ్ళే. అప్పటి వరకు మనకు ఓపిక ఉంది, తీరిక ఉంది, మనల్ని నిలబడాలన్న కష్టం మనలో ఉంది. ఇవన్నీ మనం ఉన్న తర్వాత ఎవరేమంటే మనకేంటి సార్, వాళ్ళ మాటలు మనకు అనవసరం అన్నదే నా పాయింట్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం సుబ్రహ్మణ్యం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మాసే సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్. సూపర్ అంటే సూపర్, ప్రతి ఒక్క పాయింట్ ఎక్సలెంట్. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే అప్లైన్ ని నేర్పించండి అని అడగడం అయితే ఎక్సలెంట్ పాయింట్. అది కొత్తగా చాలా బాగుంది. ప్రతి ఒక్క పాయింట్ ఏంటంటే అద్దం ముందు మన గోల్ రాసుకోవడం అనేది ఒక ఎక్సలెంట్. తర్వాత ఒక ఇద్దరు గుంతలో ఉంటారు, ఒకరు రాయి దొరికిందని తోడుకుంటూ బయటికి వెళ్ళడం అనేది ఉడక చాలా ఎక్సలెంట్. తోడకుండా అక్కడే కూర్చో ఉడక అసలు బయటికి ఎప్పుడు రాలేము. మన వెస్టేజ్ లో ఉడక తోడుకుంటూ పోతే ఏదో ఒక రోజు బయట పడతాం అనేది ఉడక చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అది ఉడక సూపర్ అసలు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులోని నా లైఫ్ అయినందుకు నీకు ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాసే సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు అదే చేస్తున్నావు సార్, నేర్పియండి అని అడగడం స్టార్ట్ చేసినావు, నువ్వు నేర్చుకుంటున్నావు. అందుకు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పుకో. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు చెప్పిన సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు చెత్త ఏరడైనా ఏ రేంజ్ కి పోయింది అనేది క్లారిటీ. మనకు వచ్చిన అవకాశాన్ని మనం పట్టుకొని వినియోగిస్తే ఎక్కడికి పోతామో తెలియదు, మనకే తెలియదు. మనం అంటూ మన ఒక డ్రీమ్, ఒక గోల్ ఉంటే ఎక్కడ దాకా పోతామో మనకే తెలియదు సార్. అట్లనే అప్లైన్ ని అడగటం, మనం నేర్పించండి సార్ అని అడగటం ఒకటి. చాలా పాయింట్ సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ క్లియర్ గా వివరించారు సార్. మనకు సుబ్బేశెట్టి సార్ గురువు గారు కూడా కోటిపిల్ల చెప్పిన ఇబ్రాపట్ల ఇల్లు సార్, చాలా క్లారిటీ బాగుంటుంది సార్. అది నేను ఫస్ట్ టైం నేను కూడా కనెక్ట్ అయినా సార్. అది మన నేర్పియండి అన్నప్పుడు సార్ కూడా మీ మైసూర్ పోయిన రోజు కూడా సార్ కూడా డ్రైవింగ్ చేస్తే తెలుస్తుంది రూట్ ఏందో, వెనకాల కూర్చుంటే రూట్ గురించి తెలియదు అని చెప్పింది సార్ నాకు. అది కూడా మీరు ఇప్పుడు ఇది చెప్పినందుకు నాకు అది గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సైదుల్లా శివన్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సైదుల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, కంటిన్యూ. సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ బాగుంది సార్. ఏంటంటే మన హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ మాకు తెలియదు సార్, మాకు నేర్పించండి ఒకసారి అంటే అప్పుడు పిలిస్తే మీరు వచ్చి చెప్పేదాన్ని బట్టి మేము కూడా అబ్జర్వేషన్ చేసి మేము కూడా మా కింద టీం వాళ్ళకు నేర్పిస్తే బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. మనం మైండ్ సెట్ మార్చుకుంటే ఖచ్చితంగా మనం రీచ్ అవుతామని అవుతుంది సార్. ఇంకొకటి మనం సార్ వెస్టేజ్ లో పట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం సార్. మీరు చెప్పిందో దాంట్లో ఒకటి ఏమంటే మనం ముందర
డ్రైవింగ్ చేసేటప్పుడు ముందర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇంకొన్న వాళ్ళకి అర్థం కాదు సార్. ఏ రూట్ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా స్ట్రేట్ వెళ్ళాలా అనేది ముందర వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దీంట్లో కూడా మనం ఖచ్చితంగా వెస్టేజ్ ని పట్టుకొని 3 years నిలబడితే మనం రీచ్ అవుతామని కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం పద్మ మేడం మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం పద్మ మేడం ఓకే సార్. మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఇతరం అనేది మంచి కనెక్ట్ అయింది సార్. అది బాగా చెప్పిండు సార్. చాలా బాగా చెప్పినారు సార్ దాని గురించి. మన తల్లిదండ్రులు కింద నడుచుకుంటూ పోతే, చిన్నగా ఉన్నప్పుడు కింద నడుచుకుంటూ పోతే కింద పడతారని చెప్పి భుజాల పైన ఎత్తుకుంటారు చూడ సార్. అట్లా ఉంది సార్. మీకు చాలా క్లియర్ గా అర్థమైంది సార్. నాకు బాగా కనెక్ట్ అయింది అది సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ పుల్ల సార్ అన్మ్యూట్ చేసుకోండి. బ్రిడ్జి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మాకు వాయిస్ ఉందా? గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ ఉందా? ఓకే క్లియర్ కంటిన్యూ సార్. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 216 మంది ఉన్నారు. ఈ మిగతా మంది ఎందుకు వెళ్ళిపోయారో మరి, ఏం వెళ్ళిపోయారు రాత్రిపూట ఏం పని చేస్తారో అర్థం కాలే, వెళ్ళిపోయారు. ఓకే, పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మాతో నేను జర్నీలో ఉండి కూడా కొంచెం అప్పుడు ఇన్పుట్ వచ్చినా మధ్య కాల్ వచ్చినా కానీ మెంటల్ ఎబిలిటీ, ఇవాళ నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం మెంటల్ ఎబిలిటీ అంటే సచ్చేవాడిని కూడా బతికియొచ్చు నీ మాటల ద్వారా. సచ్చేవాడు కూడా అరే ఈ భూమి మీద నాకు ఇంకా జీవగంజి ఉందిరా అయ్యా, నూకలు ఉన్నాయి, నాకు ఈ దారి చూపించారు, నేను పోవాల్సిందే అని చెప్పేసి లేచి పరిగెత్తాడు. అంత బాగా ఈ రోజు క్లాస్ చూపించుకుంటూ చాలా నీట్ గా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాకు ఇది ఇంకా కంటిన్యూ కావాలి. బైబిల్లో ఒక కొటేషన్ ఉంది ఏంటంటే, ఎదిగే కొద్దీ ఒదిగేవాడు హెచ్చింపబడతాడు. అది నాకు బాగా నచ్చింది. ఎదిగేవాడు ఒదిగే కొద్దీ హెచ్చింపబడతాడు తెలిసింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎదుగుతున్న ఒక చెట్టువి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని చాంపియన్ టీమ్ అదే కాకుండా ఆ టీం ఈ టీం ఏ టీం అయినా సరే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ నువ్వు సక్సెస్ అవుతూ ఇంకో 100 మందికి సక్సెస్ చూపించాలి. నీకున్న టాలెంట్ ని, నీకున్న నాలెడ్జ్ ని వాళ్ళకి పంచుతూ నువ్వు సక్సెస్ అవుతావు. వాళ్ళందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఎక్కడికి కోటపకొండకి నువ్వు తీసుకొచ్చిన నీ మ్యాన్ పవర్, నీ లీడర్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఫుల్ సాటిస్ఫై అయిపోయా. ఓకే, యు ఆర్ ద గ్రేట్ లీడర్ అని చెప్పి ఫోటో కూడా పెట్టుకున్నా. ఎవరెవరే సురేష్ సార్ది, నిరంజన్ సార్ది, నీ కలిపి. సో అయ్యా మా అక్కడ లేకపోయా సార్ ఫోటో. అదే బాధ అనిపిస్తుంది నాకు. అది తప్పది. నేను పెట్టుకున్నది ఏంటి, నాకు కావాల్సిన ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఓకేనా? ఆయన లేని లేని కదా సార్. అట్లానే నేను లేనిది ఇంకోరు లేరు, ఇంకోరు లేదు, నేను లేనిది ఇంకో వెంకటేష్ సార్ లేడు, వెంకటేష్ సార్ లేనిది మల్లె సార్ లేడు, మల్లె సార్ లేదు, సప్తమర్ లేదు, సప్తమర్ లేని నువ్వు లేవు, నువ్వు లేనిది నీ కింద వాళ్ళు లేరు. అది వేరే ప్రాసెస్. అర్థమైందా? ఇదేంటంటే మన ఒక అంత బంధం అది వేరు. కాబట్టి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఎట్లా ఉంటారు అనేది చూపించడం జరిగింది. సో ఇదే విధంగా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతో. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చైత్ర సుశీల సార్ అన్మ్యూట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్ రేజీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ సూపర్ సార్, మంచి సెషన్ సార్. నేను ఈరోజు పెంచండి అనగానే ఒక అందరు ఎవరైనా సరే ఒక లీడర్ అడిగినప్పుడు అప్లైనర్ అడిగినప్పుడు ఒక విధేయత చూపిస్తున్నాడు, నాకు ఇంకా నాకు లోబడి ఉన్నాడని ఒక మంచి సంతోషం ఫీల్తో మనకు మంచి చేస్తారు సార్. అది సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఒక ఆలోచన అని చెప్పేస్తారు సార్. ఒక మంచి ఆలోచనతో ప్రీ ప్లాన్ ఒక మంచి ఒక నోట్ చేసుకొని ఒక ప్లాన్ తోని ముందుకెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనతో పాటు అప్లైనర్ ఉంటారు కాబట్టి ఆ సమస్యలు ఏమొస్తాయి, దానికి ఏం చెప్పాలని అప్లైనర్ దగ్గర పెట్టుకొని మనం డిసిషన్ చేసినా, లేదంటే అప్లైనర్ చెప్తుంటే మనం విన్న మంచి సమస్యల నుంచి మనం బయటపడతాం సార్. అలాంటప్పుడు ఒక మంచి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంలోనే మొండి పట్టుగా అరే దీంట్లో మంచి ఒకటి నాకు ఒకటి దొరికింది, దాని గంటే వదలొద్దు అని మంచి మొండి పట్టుదలతో గెలుపు వరకు వెళ్తాం సార్. మన ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైనర్ స్వప్న మేడం అండ్ సంతోష్ సార్ వారికి థ్యాంక్ యూ. మంచి సెషన్ చెప్పాలి సార్ ఈరోజు. దీనివల్ల సార్ నేర్చుకోవాలి సార్, ఇంకా ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మై సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ భిక్ష సార్ అడ్మిట్ చేస్తాం సార్. గుడ్ మార్నింగ్ ఫ్రీమ్ రిజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. సో ఓకే సూపర్. మొత్తం మీద మెంటల్ ఎబిలిటీ మీద ట్రైనింగ్ ఇవ్వడం, అట్లానే సుబ్బయ్య సార్ చెప్పిన స్టోరీ, ఇంకా కొన్ని నువ్వు సొంతంగా కూడా కొన్ని తీసుకొని యాడ్ చేసుకున్నావు. అప్లైన్ ఎప్పుడు కూడా అడగాలి, అడిగితే వాళ్ళు ఎట్లా ఇస్తానికి సిద్ధంగా కూడా అనేది క్లారిటీ, నీ క్లారిటీ మీద నువ్వు ఉన్నావు, అందరూ అదే క్లారిటీ మీద ఉండాలి. ఆ విషయం నీ ద్వారా క్లారిటీ వచ్చింది టీం అందరికి. సో ఎక్సలెంట్. సో ఇట్లా నడిపిస్తే మాకైతే చాలా హ్యాపీ. ఈ 1 వీక్ నుంచి అయితే మేము ఇద్దరు ముగ్గురం, రమేష్ అన్న, నేను, పుల్లన్న అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మీ పని మీరు చేస్తూ మీలో ఉన్న టాలెంట్ ని ఒక గంట సేపు దీని మీద పెట్టేసి టీంకి అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తూ, ఎందుకంటే ఒకరి వాయిస్ ఒకరి తీరు ఉండదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ స్కిల్స్ సూపర్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సేమ్ టైం సబ్జెక్ట్ మీద గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇంకా ఒకటి, ఏవి ఆచరణ మిస్ కావద్దు. టీం అందరికి ఈ విషయాన్ని అందరూ నేర్పించుకుంటూ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ మనకి 13th రోజు లీడర్షిప్ ట్రైనింగ్ 12% ఎబో. ఇది మాల్లో ఒక హోటల్ కమ్ రిసార్ట్ లాగా ఉంటది. అది అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ. ఓకే సూపర్. స్క్రీన్ మీద షేర్ చేసిరు ఆల్రెడీ. సో వీలైనంత తొందరగా అక్కడికి వచ్చినాక టికెట్ లెక్క పెట్టడం అవన్నీ ఉండొద్దండి, ముందే చేయండి, ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి 12% ఎబో ఉన్న వాళ్ళు కంపల్సరీ అటెండ్ కావాలి. వాళ్ళు అటెండ్ కాలేదంటే వాళ్ళ క్వాలిఫైడ్ అప్లైన్ లగ్గం అవుతుంది. సింపుల్, అదొకటి గుర్తుపెట్టుకోరు. అంటే ఏమైతుంది సార్ అంటే ఏం కాదు, సహకారం కొంచెం తక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బంది పడతాం. ఇప్పుడే చెప్పిండు కదా మాస్. సో ఇది ఖచ్చితంగా మనకి మాస్ వినిపిస్తుందా? ఓకే సార్. ఓకే కదా. సో దీన్ని లైట్ తీసుకోకండి. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ చేస్తారు బయట టీంల వాళ్ళు. మనం సరే ఎంతో కొంచెం ఆత్మీయంగా కలుసుకోవడానికి, ఎంతో కొంత లీడర్షిప్ నేర్చుకోవడానికి, కొన్ని చాలా విషయాలు తెలియని ఉన్నాయి. ఇంకా కూడా అన్ని తెలుసు అని అనుకోవద్దు. మాకు కూడా ఏం తెలియదు, మీకు నేర్పించడమే మా లక్ష్యం. సో వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేయండి. దీనికోసం ఏం లేదు, ఇన్ టైంలో ఉండండి. లొకేషన్ అది షేర్ చేస్తా గ్రూప్ లో. కొంచెం మాల్ టౌన్ అవతల ఉంటది, ఇది ఓపెన్ గా ఉంటది, బాగుంటది అక్కడికి వెళ్ళడానికి కూడా. సో అందరు కూడా మిస్ కాకుండా మార్నింగ్ వరకు టికెట్లు పడిపోవాలండి. ఈరోజు అందరికి శాలరీస్ వచ్చిన టైము నాకు తెలిసి. చిన్న ఆన్సర్ చెప్పేది, లీడర్లు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని, మీరు స్టార్ అయితే, సిల్వర్ అయితే, గోల్డ్ అయితే తలా 20 చూసుకొని ఎవరిని మిస్ కాకుండా అందరూ అటెండ్ చేయాలి. వాళ్ళ కెపాసిటీ 400 ఎబో ఉంటది. మీరు ఎంతమంది తీసుకొచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా? నేర్చుకున్న వాళ్ళైతే ఎక్కడ అసలు వృధా పోవట్లేరు. బూట్ క్యాంప్ లో ఉన్న సబ్జెక్ట్ పక్కా ఉంటది. ఇన్ టైమ్ లో రావాలి, ఫుల్ డే ఉంటది కాబట్టి సెషన్, భోజనం ఉంటది. సో ఇది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి టీం అందరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్. సూపర్ సబ్జెక్ట్ చెప్పినందుకు, అట్లనే లీడ్ చేస్తున్నందుకు టీం అందరికి, 07 బ్రాండ్ అందరికి కూడా థ్యాంక్ యూ. వెన్నెల మేడం అడ్మిట్ చేసుకోండి.